బిగ్ టీవీ ఛానల్ వారు యాంకర్ వర్ష హోస్టింగ్ గా కిసిక్ టాకీస్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ షోకి గెస్ట్ గా వెళ్లిన అశు రెడ్డి వర్ష ఇంటర్వ్యూ గురించి అలాగే బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది అశు రెడ్డి. తన ఊరు వైజాగ్ అని చెప్పి అక్కడ బీచ్ లో సేద తీరని విషయాలు గుర్తు చేసుకుంది. కిసిక్ టాకీస్ షోలో అశు రెడ్డి ఇండియాలో తక్కువ ఫారెన్ లో ఎక్కువ ఉంటుందని అంటున్నారు కదా అని అశుని అడిగింది వర్ష. దాంతో ఈ విషయంపై ఓపెన్ గా సమాధానం చెప్పింది అశు. నా ఆధార్ కార్డ్ లో ఉన్న ఊరు పేరు అయితే వైజాగ్. ఆ ఊరితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అరే బీచ్ అంటే నాకు ఫేవరెట్. ఆ బీచ్ లో నాతో పాటు మరి చెప్పుకోకూడదులేండి, నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. కానీ హైయెస్ట్ ప్రైస్ అంటే 2 లక్షలు. ప్రస్తుతం నా బ్యాంక్ బ్యాలెన్స్ 41,000 మాత్రమే. కావాలంటే చూపిస్తా. నా క్రష్ నేను ఊహించుకునే నా డ్రీమ్ బాయ్ అన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఆయన ది గ్రేట్ లీడర్ అంతే. నాకు ఇష్టమైన దేవుడు ఎవరంటే అరుణాచల శివయ్య. బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే బుద్ధి వచ్చిందని చెప్పుకోవచ్చింది. నాకు బిగ్ బాస్ లో ఫేవరెట్ ఎవరంటే రాహుల్ సిప్లిగంజ్. అతని కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే సాంగ్ ని డెడికేట్ చేస్తా. ఎందుకంటే త్వరలోనే ఒక గుడ్ న్యూస్ తో వస్తున్నాం. నా లైఫ్ లో నేను చేసిన మిస్టేక్ అంటే ఆర్జీవీతో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ తర్వాత నా ఫ్యూచర్ ఏంటి అనే దాని గురించి ఆలోచించలేకపోయాను. ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఆర్జీవీని కలవలేదు అంటూ చెప్పుకోవచ్చింది అశు రెడ్డి. కాగా అశు రెడ్డి జూనియర్ సమంతగా టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయ్యింది అప్పట్లో. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా మారింది. బిగ్ బాస్ కి వెళ్లడం వల్ల బుద్ధి వచ్చిందని అంటున్న ఈ బోల్డ్ బామ బిగ్ బాస్ కి ఒకసారి కాదు 2 సార్లు కంటెస్టెంట్ గా వెళ్ళింది. సీజన్ 3 తో పాటు బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గాను వెళ్లి ఫుల్ కంటెంట్ ఇచ్చి వచ్చింది. ఆ తర్వాత ఆర్జీవీ చేతుల్లో పడడంతో అతను ఈమె కాలు నాకుతూ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో అశు రెడ్డి కాస్త ఆర్జీవీ రెడ్డి అయిపోయింది. ఇప్పటికే ఆర్జీవీ అశు రెడ్డి కాలు నాకే ఇంటర్వ్యూ హాట్ టాపిక్. ఆ ఇంటర్వ్యూ వల్ల ఈమెకి డ్యామేజ్ కావడం ఏమో కానీ ఈమె కాలు నాకడం వల్ల ఆర్జీవీ పరువు మొత్తం పాయే అయింది. ది గ్రేట్ డైరెక్టర్ అన్న వాళ్ళలో సగానికి సగం మంది చీచి అని చీకొట్టారు ఆ ఇంటర్వ్యూతో.